నిన్నే ఏరికోరి టాలెంట్ వెతుక్కుంటుంది. గొంతులో స్వరాలు దాగి ఉంటే సీఎంతో అయినా సంగీతాన్ని పలికిస్తుంది, పీఎంతో అయినా పదనెసలు దొర్లిస్తుంది. నా 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 నా. మనసుంటే మార్గం ఉంటది అన్నట్టుగా తపనుంటే టాలెంట్కు తగిన గుర్తింపు ఉంటుంది. అలాంటి డెంటిస్ట్ ఒకరు తనలోని సృజనను వెలికి తీసే పనిలో ఫ్లూటిస్ట్గా మారి సుస్వరాలను కురిపిస్తున్నాడు. సంగీత ప్రేమికులను అలరిస్తున్నాడు. పిల్లన గ్రోవితో చల్లనైన గానాల్ని చల్లుతున్న సిద్దిపేట ముద్దుబిడ్డ డెంటిస్ట్ వశిష్ఠ శర్మతో ఈ వారం మేం ఫేమస్.
బ్యూటిఫుల్ స్టార్ట్ మా Thank you. ప్రోగ్రామ్కి. నమస్తే వశిష్ఠ శర్మ గారు, నమస్తే. వెల్కమ్ టు మెయిన్ ఫేమస్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓ, మీ ఈ కెరీర్ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది? ఎప్పుడు Musical స్టార్ట్ career. చేశారు? మా మ్యూజికల్ కెరీర్ అనేది 5 years ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ అయిందండి. ఫ్రమ్ ద 5 years ఐ హ్యావ్ బీన్ ఏ సింగర్. ఓ, బేసిక్గా మీరు సింగర్. ఐఎమ్ సింగర్. అచ్చా. సో అండ్ తర్వాత నా ఈ సెకండ్ ఇయర్ ఈ బీడిఎస్ సెకండ్ ఇయర్లో డ్యూరింగ్ ద లాక్డౌన్ టైమ్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫ్లూట్. ఓకే, ఫ్లూట్ నేర్చుకోవాలి అని మీకు ఎందుకు అనిపించింది? కృష్ణుడి పైన అపారమైన భక్తి నమ్మకాలతో నేను అలా భక్తి పరవశంలో ఉంటుండేది. కృష్ణుడు ఫ్లూట్ పట్టుకుంటాడు కాబట్టి మీరు కూడా అలా. ఫ్లూట్ పట్టేద్దామనా? సో అలా అమ్మగారు ఒక ఫ్లూట్ కొనిచ్చారు చిన్నది, పిల్లోడు కదా ఆడుకుంటాడని చెప్పేసి. సో అది కాస్త 15 days కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం జరిగింది అదే ఫ్లూట్ పైన ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటూ అలా అనర్గళంగా వస్తూనే ఉందండి. ఏ సాంగ్ కొడితే ఆ సాంగ్ అలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు అన్ని సాంగ్స్ ప్లే చేయగలుగుతారా? ఈ సాంగ్ అనే ప్లే చేయగలనండి. నాకు చూస్తుంటేనైతే చాలా ఫ్లూట్స్ కనిపిస్తున్నాయి. నాకు అనిపిస్తుంది అనమాట, జనరల్గా ఫ్లూట్ అంటే మనం ఓకే ఒక ఫ్లూట్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని ప్లే చేస్తారు అని తెలుసు. Yeah. మీ దగ్గర చూస్తుంటే చాలా ఫ్లూట్స్ కనిపిస్తున్నాయి. సో ఫ్లూట్స్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయా? చాలా వేరియేషన్స్ ఉంటాయండి. లోవర్ ఆక్టేవ్, మిడిల్ ఆక్టేవ్, హైయర్ ఆక్టేవ్ 3 octaves అని ఉంటాయి. అండ్ ఒక్కొక్క ఆక్టేవ్లో చాలా స్కేల్స్ ఉంటాయి. టోటల్ కలిపి 24 ఉంటాయండి. ఓకే, సో మీరు అన్ని ప్లే చేయగలుగుతారు. అన్ని ప్లే చేయగలండి. ఇప్పటివరకు ఎలాంటి సాంగ్స్ ట్రై చేశారు మీరు? ఇప్పటివరకు క్లాసిక్, ఈ సాంగ్ ట్రై చేయాలి, ఈ సాంగ్ ట్రై చేయకూడదు, ఇది ఫోక్, ఇది మాస్, ఇది క్లాసీ, ఇది మెలోడీ, ఇలాంటివి ఏం లేవండి. అంటే జనరల్గా మనం చూస్తేనైతే ఫ్లూట్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ మెలోడీ అని అందరు అంటుంటారు. బట్ దే ఆర్ ఆల్సో డిజైన్డ్ ఫర్ ఫోక్ అండ్ మాస్ సాంగ్స్కి కూడా నేను అంటాను. సో మీరు అంత స్ట్రాంగ్గా మాస్ సాంగ్స్ కూడా అంటున్నారు కాబట్టి మీరు ఒకసారి మాస్ సాంగ్ ప్లే చేస్తే మేము వినాలని ఉంది మాకు. ఫర్ షూర్. అంటే మీరు ప్రూవ్ చేస్తున్నారు. ఎవర్రా చెప్పింది ఫ్లూట్స్ మెలోడీ సాంగ్స్ కానీ కాదు, మా సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు. అంతే కదా, మరి ఏ సాంగ్ అయినా ప్లే చేయొచ్చండి. ఇది సాంగ్ ప్లే చేస్తే దీంట్లోనే ఈ ఇన్స్ట్రుమెంట్లోనే బాగుంటుంది అన్నది ఏం లేదు. ఏ ఇన్స్ట్రుమెంట్లో అయినా ఇట్స్ మై పాలసీ. ఏ ఇన్స్ట్రుమెంట్తోనైనా ఏ సాంగ్ అయినా ప్లే చేయొచ్చు, చేయాలి కూడా. అంటే అందరూ మెలోడీ సాంగ్స్ ప్లే చేస్తారు అనేది మనం జనరల్గా అందరి దగ్గర చూస్తూనే ఉంటాం కదా. వేరియేషన్స్ కూడా ట్రై చేయాలి ఫ్లూట్తో అని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించింది? ఎందుకు అనిపించింది? అందరూ మెలోడీస్ అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రాక్ బీట్స్ ఉంటాయండి. రాక్ బీట్స్లో ఫ్లూట్ అనేది లిటిల్ నెగ్లెక్టెడ్గా చేస్తుంటారు. సో ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి నెగ్లెక్టెడ్. సో ఐ వాంట్ టు ప్రూవ్ చేయాలని ఉండేది. ఓకే, సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లూట్స్ ఉన్నాయి మీ దగ్గర? 24 ఎన్ని ప్లే చేయగలుగుతారు? అన్ని ప్లే చేయగలనండి. ఓకే, 24 ఫ్లూట్స్. 24. ఓకే, దాంట్లో కూడా మీరు నేను ఫ్లూట్స్ చూస్తుంటేనైతే ఒక్కొక్క దానికి చాలా సైజెస్ తేడా, సైజెస్ difference డిఫరెన్స్ ఉంటుంది. ఆ హోల్స్ కానీ 6, 8 అని చెప్పేసి చాలా డిఫరెంట్. కర్ణాటిక్లో అయితే 8 హోల్స్ ఫ్లూట్ ఉంటుంది. అండ్ ఫింగర్స్ ప్లేస్ చేసే ఏరియా. అండ్ జనరల్గా అయితే ఫ్లూట్కి 6 holes ఉంటాయి. 6 holes ఫర్ ప్లేసింగ్ 6 fingers అండ్ 1 బ్లోయింగ్ హోల్ అండ్ 1 ఫర్ ఫ్లూయెన్సీ. ఓకే, ఫ్లూట్ నేర్చుకున్నారా మీరు ఎవరి దగ్గర అయినా? నేను నేర్చుకోలేదు. జనరల్గా అయితే నేను ఓన్గా ప్రాక్టీస్ చేయడం జరిగింది. సెల్ఫ్ ట్రైన్డ్. వావ్. జనరల్గా సెల్ఫ్ ట్రైన్డ్ అయ్యాం. తర్వాత అది చూసి నా మ్యూజిక్ ఎలా పడితే అలాగా ఏ సాంగ్ పడితే ఆ సాంగ్ ప్లే చేస్తున్నాడు ఏంద్రా వీడు అని చెప్పేసి మా మామయ్య శ్రీ దేశపతి శ్రీనివాస్ శర్మ గారు, ఆయన సంగీత విద్వాంసుడు సిద్దిపేటలో. సో ఆయన నేర్పించడం జరిగింది. ఈ రాగాలు ప్లే చేయరు. నేను నార్మల్గా నాకు ఏ సాంగ్ అయితే ఆ సాంగ్ ప్లే చేయగలను. సో నాకు రాగాలు తెలియదు, స్వరాలు తెలీదు. ఆయన రాగాలు చెప్పేవాడు ఇట్లా అనుకుంటూ. సో దాన్ని బట్టి నేను ఆయన్ని అనుకరించేవాడిని ఎక్కువ.
ఓకే. అలా రాగాలు నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు చాలా షోస్ చూస్తుంటాం కదా, లైక్ గిటార్ అండ్ ఆల్, మ్మ్. వాళ్ళు పాడుకుంటూ పియానో ప్లే చేస్తుంటారు. ఇఫ్ ఐ గో ఫర్ మై ఓన్ బ్యాండ్, రీసెంట్గా ఒక కెఫేలో ఇచ్చాను. ఓకే. ఆ కెఫేలో సింగింగ్ చేశాను, ఫ్లూట్ కూడా చేశాను. ఇఫ్ ఐ హ్యావ్ మై ఓన్ బ్యాండ్ ఐ కెన్ డూ బోత్, రెండు చేయగలను అన్నట్టు. ఓకే. సో మీకు సపరేట్గా బ్యాండ్ ఉంది? ఓన్ బ్యాండ్ లైక్ నేను కెరోకే పెట్టి ఓకే. నేను ఓన్గా చేయగలను. అండ్ ఇప్పటివరకు అయితే ఈ కాలేజ్ నుంచి అయితే తేజన్ అన్న ఫ్రెండ్ ఉంటాడు, హీ వాజ్ అ గిటారిస్ట్. సో వాడు ఇంకా నా జూనియర్ వంశీకృష్ణ అని, ఈజ్ ఎ క్లాప్ బాక్స్. మా కాలేజ్లో ఏం ప్రోగ్రామ్స్ అయినా కూడా సో వీ బోత్ డూ టుగెదర్ అనమాట. ఈ మీ కాలేజ్ ఎన్వైరన్మెంట్ కూడా మీకు మంచి సెట్ అయ్యేలా ఉంది కదా, చాలా ఈవినింగ్స్ మంచి peacefulగా. పీస్ఫుల్గా వచ్చి ప్రాక్టీస్ చేసుకునేలాగా. సో మీ కెరీర్ గురించి, మీ ఊరు కానీ, పేరెంట్స్. నా పేరు వశిష్ట. అండ్ సిద్దిపేటలో నా స్టడీ అంతా జరిగింది. తర్వాత లాంగ్ టర్మ్ అనేది శ్రీ చైతన్యలో జరిగిందండి. మా అమ్మ పేరు స్వరూపరాణి గారు అండ్ మా నాన్న పేరు కిషన్ శర్మ గారు. నాకు ఒక అన్నయ్య ఉన్నారు, తను ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ పీడియాట్రిక్స్, ఈజ్ ఆల్సో మ్యారీడ్. అండ్ నా స్కూలింగ్ వచ్చేసి స్ప్రింగ్ డాల్స్ గ్రామర్ స్కూల్ అని సిద్దిపేటలో, ఇంటర్మీడియట్ మాస్టర్ మైన్స్ జూనియర్ కాలేజ్. సో మెరిట్లో శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీలో నేను బీడిఎస్ గ్రాడ్యుయేట్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రెసెంట్ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ చేస్తున్నాను. ఓకే. సో ఫర్దర్గా మీరు డెంటల్ డాక్టర్ కూడా, ఫ్లూటిస్ట్ కూడా. సో రెండు మంచి ఆప్షన్స్, మంచి ప్రొఫెషన్ ఆప్షన్స్ Obviously. కదా, దేంట్లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఐ మీన్ కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవడానికి రెండు ప్యారలల్గా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తే అక్కడికి అంతే, ఇంకా ఎక్కడికి వెళ్తే అంతే, ఇక్కడికి సో దేన్ని వదిలిపెట్టలేదు. దేని వదిలిపెట్టలేను. అంటే ఒకవేళ ఫ్లూట్లో నేను ఇంకా మంచి ఛాన్సెస్ వచ్చి మంచి మూవీస్ లైక్ ఏమన్నా మూవీ ఆఫర్స్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర చేసే ఆప్షన్స్ ఉంటే మాత్రం అక్కడికి వెళ్తాను నేను. ఐ ప్రిఫర్ మ్యూజిక్ ఓవర్ డెంటిస్ట్రీ. ఓకే. సో ఎప్పుడైనా ట్రై చేశారా మరి ట్రై చేయడం బయట అంటూ షోస్ ఇవ్వడం? ఇవ్వడం అవుతూ ఉంటుందండి. షోస్ అంటే గజ్వెల్లో ఇచ్చాను. గజ్వెల్లో సరస్వతి టెంపుల్ ఉంది కదా, సో దాంట్లో ఇచ్చాను చాలాసార్లు. తర్వాత వర్గల్లో ఇచ్చాను, వర్గల్ అమ్మవారి దగ్గర. ఇంకా సిద్దిపేటలో అయితే నంబర్ ఆఫ్ వెంకటేశ్వర గుడి దగ్గర. అండ్ ఇంకా కొన్ని రెస్టారెంట్లో, సిద్దిపేటలో రెస్టారెంట్లో ఇచ్చాను. ఇంకా హైదరాబాద్లోకి వచ్చేసి చిక్కడపల్లి త్యాగరాజ్ గాన సభ చిక్కడపల్లిలో ఇచ్చాను. సో అలాగా ఓకే. చిక్కడపల్లిలో ఫైనల్ ఇయర్ వరకు కంటిన్యూ చేశాను నేను. ఒక 5 to 6 షోస్లో నేను ఫ్లూటిస్ట్కి వెళ్ళాను చిక్కడపల్లిలో యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిషియన్. తర్వాత నా ఫైనల్ ఇయర్కి వచ్చేవరకు వర్క్ బర్డెన్ ఎక్కువైపోయింది, పేషెంట్స్ అని అదని ఇదని. సో ఆ టైంలో నేను ఆపేయాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంటర్న్షిప్లో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను చిక్కడపల్లి ప్రోగ్రామ్స్. దే ఆర్ ఆస్కింగ్ మీ యాక్చువల్లీ. ఓకే. సో డెఫినెట్గా చేయాలి, లైక్ మీరు ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటున్నారు కాబట్టి లైవ్ షోస్ ఎక్కువ చేయాలి. అండ్ మా కోసం అంటే మీరు ఫ్లూటిస్ట్గా ప్రాక్టీస్ చేసే టైంలో మీకు నచ్చిన సాంగ్ కానీ ఎట్లా లేదు, మీకు నా first టిపికల్గా song. అనిపించిన సాంగ్ మాకు ఒకసారి ప్లే చేసి చూపించండి. టిపికల్గా అనిపించిన సాంగ్ అంటే చెప్తాను, వేణుమాధవ్ అని సన్నిధి అని నేనున్నాను మూవీ. నేనున్నాను మూవీలో. ఓకే.
చాలా బాగుంది. చాలా ఇది అంటే చాలా నేర్చుకోవడానికి బాగుంది. ఇది ఒక్కటి నేర్చుకోవడానికి ఈ సాంగ్ ఎందుకో తెలీదు. కానీ ఒక జనరల్‌గా 1, ఈ 2 డేస్ సాంగ్ టైం పాడడానికి పడింది. కూడా చాలా పాడడానికి కూడా చాలా కష్టపడతారు కష్టం. కదా! మీకెందుకు టిపికల్‌గా అనిపించింది? అంటే ఆహ్, యాస్ ఎ ఫ్లూటిస్ట్‌గా. యాస్ ఎ ఫ్లూటిస్ట్‌గా ఎందుకు అనిపించిందంటే కృష్ణ నిన్ను చేరింది ఆ ప్లేస్‌లో ఇట్లా పైకి కిందికి అవుతుంటాయి గదా! సో, అది ఫ్లూట్‌తో మేనేజ్ చేయడం చాలా కష్టం. జనరల్‌గా ఓకే. పాడడానికి బానే ఉంటది. ఇప్పుడు నా 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 అన్నప్పుడు బావుంటది. కానీ అదే దాంట్లో మేనేజ్ చేయడం చాలా కష్టం ఫ్లూట్‌లో. ఓకే. అండ్ ఫ్లూట్ సెలక్షన్స్ ఎలా చేసుకుంటారు జనరల్‌గా? చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూట్స్ ఉన్నాయి ఆఫ్ కదా! కోర్స్ యెస్. బట్ నాకు నా పర్సనల్‌గా అయితే ఇట్ ఈస్ మై ఇది సంగీతానికైతే రిలేటెడ్ కాదు. నేను విని నేను సెలెక్ట్ చేసుకోగలను. దట్స్ మై ఓన్ టాలెంట్ హౌ? యాక్చువల్లీ. ఆహ్, నాకు ఇది అనిపించిందనుకోండి ఒక సాంగ్. నా 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 ఇప్పుడు ఇదే సాంగ్ ఉంది. హ్మ్. వేణుమాధవ నీ సన్నిధి అన్నప్పుడు అసలు కొన్ని ఫ్లూట్స్ చూసి ఫర్ సపోజ్ ఇదనుకోండి. ఇది జనరల్‌గా. సో, నేను ఒక సాంగ్‌కి చేసేటప్పుడు రావట్లేదు. సో, ఒక్కొక్క హోల్‌ని చూసుకుంటూ వినికిడి శక్తితో ఐల్ డూ ఇట్. ఓకే. వినుకుంటూ. మీరు ఫస్ట్ ట్రయల్స్ చేయాలి. ట్రయల్స్ చాలా ట్రయల్స్ చేయాల్సొస్తది. చేస్తేనే హ్మ్. ఎందులో సెట్ అవుతుంది అని చెప్పేసి హ్మ్. తెలుస్తది. ఓకే. అంటే చాలా ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ కావాలి. ఇంకా సెల్ఫ్ ట్రైన్డ్. సెల్ఫ్ ట్రైన్. అంటే 2 ఇయర్స్ నుంచి మీరు ప్రాక్టీస్ 2 చేస్తున్నారా? ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ అంటే 1 ఇయర్ అయింది. ఇంగా షోస్‌కి ఎళ్ళడం అయితే 1 ఇయర్ నుంచి నడుస్తుంది. హైదరాబాద్‌లో జనరల్‌గా చాలా లైవ్ షోస్ అలా జరుగుతుంటాయి కదా! హ్మ్. మీరెప్పుడు ట్రై చేయలేదా? నేను ఎక్స్‌పోజ్ అవ్వలేదు అంత హైదరాబాద్‌లో. ఓకే. మా 4 సైడ్స్ టీవీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు చాలా ఆఫర్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నా. హోప్ సో. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా ఎలాంటి ఆపర్చునిటీస్ కోసం మీరు చూస్తున్నారు? ఫర్దర్‌గా అయితే ఐ మీన్ మ్యూజిక్ ఫీల్డ్‌లోనా? లేకుంటే కెరీర్ పరంగానా? మ్యూజిక్ ఐ మీన్ మ్యూజిక్ ఫ్లూటిస్ట్‌గా. ఫ్లూటిస్ట్ లాగా అయితే ఇప్పుడు ఏదన్నా ఫర్ సపోజ్ ఎనీ బ్యాండ్స్‌లో పెర్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా బ్యాండ్స్‌లో ఇప్పుడు బ్యాండ్ క్యాప్రిషియో ఆర్ లైక్ దట్ సంథింగ్ వాటెవర్ ఇట్ ఈస్. సో, బ్యాండ్స్‌లో ఫ్లూటిస్ట్ లాగా వెళ్దాం అనుకున్నాను. ఆర్ ద అదర్ థింగ్ ఈస్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కింద ఐ వాంట్ జాయిన్ యాస్ ఎ ఫ్లూటిస్ట్. ఎప్పుడైనా ట్రై చేసారా? ఏదైనా బ్యాండ్స్‌కి అప్రోచ్ అవ్వడానికి అలా? బ్యాండ్స్‌కి అప్రోచ్ అవ్వడానికైతే ట్రై చేశాను. క్యాప్రిషియో ట్రై చేశాను. బట్ సమ్ కైండ్ ఆఫ్ హోల్డ్. థింగ్ హ్యాపెండ్. హోల్డ్. ఓకే. మీకు మీ లైఫ్‌లో యాస్ ఎ ఫ్లూటిస్ట్‌గా లేదు అంటే మీరు ఆల్రెడీ డెంటల్ డాక్టర్. యాహ్! సో, 2 సైడ్స్‌లో అడుగుతున్నా నేను. హ్మ్. మంచిగా వచ్చిన అప్రిసియేషన్స్ కానీ, అవార్డ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? మంచిగా వచ్చిన అప్రిషియేషన్స్ అంటే ఉడాన్ డెంటల్ కాన్ఫరెన్స్‌లో డెంటిస్ట్‌లోంచి ఫ్లూటిస్ట్‌గా బయటకొచ్చాను. ఓహ్! నైస్. సో, ఉడాన్ డెంటల్ కాన్ఫరెన్స్‌కెళ్ళాను హైదరాబాద్‌లో. ఇప్పటికి హైటెక్ సిటీలో ఉంటది. సో, ఇప్పటికి 2 టైమ్స్ ఎళ్ళాను. సో, ఆ 2 టైమ్స్‌లో చాలా అప్రిషియేషన్ వచ్చింది. అండ్ జడ్జెస్ వర్ లైక్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఓకే. అండ్ సో, మీ ఫస్ట్ ప్రైజ్ కూడా కెరియర్‌కి వచ్చిందండి. అది కూడా చాలా హెల్ప్ అయింది. చాలా. ఆ సర్టిఫికేట్స్ అండ్ ఎవ్రీథింగ్ గివ్స్ మీ మోర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది. సో, నెక్స్ట్ మా కోసం ఏ సాంగ్స్ ప్లే చేస్తున్నారు? ఇప్పుడో సాంగ్ తెలుసా? బొమ్మరిల్లు. 'బొమ్మరిల్లు' ఎవరికి దాంట్లోంచి. తెలీదండి. మీ ఫాదర్ కూడా బొమ్మరిల్లు ఫాదర్ టైపేనా? యాహ్! లిటిల్ బిట్. బట్ ఒకవేళ నేను కెరీర్ విషయంలో అయితే హి డోంట్ సే ఎనీథింగ్. నీ ఇష్టం నా అంటాడు. ఓకే. మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఇప్పుడు మీరు డెంటల్ డాక్టర్‌గా ఉన్నారు గదా! హ్మ్. సో, ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా హూఎవర్ ఇట్ ఈస్ హ్మ్. అందరూ జనరల్‌గా చెప్తుంటారు గదా! చక్కగా చదువుకున్నావు, ఒక డిగ్రీ వచ్చేస్తుంది. సో, హ్మ్. ఆ ప్రొఫెషన్‌లో కంటిన్యూ అయిపోవచ్చు కదా! ప్రొఫెషన్‌లో కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఇట్స్ మై ప్యాషన్. ప్రొఫెషన్‌లో చేస్తే చేస్తున్నాంలే అన్నట్టు ఉంటది. సమ్ ప్యాషన్‌తో వెళ్తే డబ్బులు ఎంతొచ్చినా వి గెట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. కావాల్సిన సాటిస్ఫాక్షనే కదా అక్కడ. అందుకని. ఓకే. సో, పేరెంట్స్ వైస్ నుంచి అయితే మీకు చాలా సపోర్ట్. చాలా సపోర్ట్ ఉంది. అండ్ అన్నయ్య కూడా డాక్టరే కాబట్టి ఐ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ బర్డెన్. ప్రెషర్ ఏం లేదు. ప్రెషర్ అయితే ఏం లేదు. అట్లా ఇంట్లోంచి. సో, బేసిక్‌గా ఫస్ట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది ఎవరు? ఫ్లూటిస్ట్‌గా. అమ్మ. ఆల్వేస్ మమ్మీ. ఓకే. నా ఫస్ట్ సాంగ్ వచ్చేసి 'శ్రీకృష్ణ గోవింద హరే మురారి' అని. ఓహ్! మా కోసం ఒకసారి ప్లే చేస్తారా? ఇంకా దీని నుంచి ట్రాన్సిషన్‌కొచ్చా. ఫస్ట్ సాంగ్‌లోనే నేను మ్యాషప్ ట్రై చేయడానికి చూసాను. సో
నాకు తెలిసి అంటే మీరు కృష్ణుడి మీద భక్తితోనే ఫ్లూట్ పట్టారు కదా. అంతే. సో ఫస్ట్ సాంగ్ అలా చేశాను. ఓకే, ఇది ఫస్ట్ సాంగ్ మీరు ప్లే ఇది చేసిన నేను చేసిన ఫస్ట్ ఫస్ట్ సాంగ్. సాంగ్ అండ్ ఫ్లూట్లో. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నేను. మీ ఫ్రెండ్స్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీకు? నాకు తెలిసి అయితే ఫ్రెండ్స్ బ్యాచ్ 2 టైప్స్ ఉంటారు. ఒకటి మంచి వెనకాల నుండి సపోర్ట్ చేసే వాళ్ళు ఒకరు, ఇంకొకరు ఏం చేస్తలేరా వచ్చేసే అవసరమా అన్నట్టు మాట్లాడతారు కదా. సో మీ ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ చేస్తారు మీకు? నా ఫ్రెండ్స్ రెండు ఒకటే రెండు టైప్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళలోనే ఉన్నారు. ఓకే, ఆ, ఎలా అంటే వాళ్ళు నా ముందు ఎలా ఉంటారంటే ఒకరు ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఒకరు చెడగొట్టేవాళ్ళు. లేదు, అందరూ చెడగొట్టేవాళ్ళే నా ముందు. ఎలా ఉంటారంటే ఏం చేస్తాంలే మామ పద వెళ్దాం అని అంటారు. అరే ప్లీజ్ రా ఆపరా బాబు, నేను ఇంకోటి వచ్చి అంటాడు. ఇంకొకటి వచ్చి జూనియర్స్ని పంపిస్తాడు పాములు ఇట్లా పట్టుకుంటూ అట్లా లైక్ టీజింగ్ అనుకోండి. అండ్ నా వెనక మాత్రం దే లిటరల్లీ ఎంకరేజ్ మీ లైక్ ఎనీథింగ్. నేను లేని టైంలో ఇప్పుడు వేరే వాళ్ళు ఏమైనా ఆఫర్స్ కొన్నిసార్లు నాకు ఆఫర్స్ రావడానికి కూడా నా ఫ్రెండ్స్ కారణమయ్యారు. ఓకే, ఇప్పుడు వేరే ఇక్కడ ఒక దగ్గర ఉంది 9 ఆర్బిట్ అని ఉంది ఇక్కడ వికారాబాద్లో 9 ఆర్బిట్లో నేను లేని టైంలో మా ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళి చెప్పారనమాట, ఇట్లా మై ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్లూటిస్ట్ అండ్ ఆయన ఇట్లా చేస్తారని నా వీడియోస్ చూపిస్తే దే అఫోర్డ్ మీ టు ప్లే దేర్. యా, వికారాబాద్లో కూడా చాలా ఉన్నాయి కదా రెస్టారెంట్స్ ఉన్నాయి. మీరు యాక్చువల్గా అక్కడ కూడా ట్రై చేయొచ్చు. కానీ ఇక్కడ అంతా రిసీవింగ్ ఉండదు ఇక్కడ లిటిల్ ఓకే, బిట్. అందుకని చెప్పేసి ఎంతైనా హైదరాబాద్ ప్రిఫర్ చేస్తే బెటర్ దాన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్. ఇక్కడ చేస్తే ఇక్కడ వరకే ఉంటాయి, ఇక్కడ వరకు ఈ ఉంటుంది. బౌండరీలో మాత్రమే ఉంటాయి. హైదరాబాద్లో అయితే ఇట్స్ ఏ డిఫరెంట్ థింగ్ కదా, మనం ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ స్కోప్ ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీ కదా. యా. అందుకని. సో నెక్స్ట్ అన్ని సాంగ్స్ విన్నాం, కృష్ణుడి సాంగ్ విన్నాం, మాస్ సాంగ్ ఒకటి విన్నాం, మెలోడీ సాంగ్ విన్నాం. మళ్ళీ మీ లోపల ఉన్న సింగర్ నేను బయటకు తీద్దాం అనుకుంటున్నాను. ఒకసారి Yeah. మాకు ఒక మంచి సాంగ్ వినిపిస్తారా? For sure. ना है ये पाना ना खोना ही है तेरा ना होना जाने क्यों होना ही है तुमसे ही दिन होता है सुर में शाम आती है तुमसे ही हर घड़ी सांस आती है जिंदगी कहलाती है तुमसे ही ना है ये पाना ना खोना ही है तेरा ना है ये जाना क्यों होना ही है. నైస్, థ్యాంక్ యూ. మా కోసం ఇన్ని సాంగ్స్ పాడుతున్నారు. అండ్ ఫ్యాకల్టీ సైడ్ నుంచి మీకు ఎలా సపోర్ట్ ఉంటుంది? ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడే హాస్టల్లో ఉన్నాయి. సో మీరు ఎడ్యుకేషన్తో పాటు ఫ్లూటిస్ట్గా కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆబ్జెక్షన్ ఏమి ఉండదా మీ కాలేజ్? అబ్జెక్షన్ ఉండదు, ఇన్ఫ్యాక్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. అండ్ ఫ్యాకల్టీ లవ్స్ మీ అలాట్ రిగార్డింగ్ దిస్ మ్యూజిక్. అంటే స్టడీసే మళ్ళీ స్టడీస్ పరంగా వచ్చేసి ఎంత చేయాలో అంత చేస్తారు. టాలెంట్ ఉంటే ఎక్కడైనా Obviously. స్పెషల్ ప్రిఫరెన్స్ ఉంది. నాకు ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. ఇది ఉండడం వల్ల నువ్వు మ్యూజిక్ పరంగా బాగా చేస్తున్నావు, నువ్వు డెంటిస్ట్లో కూడా యూ షుడ్ డూ మోర్ లాట్ అని చెప్పేసి దాంట్లో కూడా ప్రెషర్ చేయడం జరిగింది. నువ్వు దీంట్లో ఉన్నోడు అన్నింటిలో ఉంటాడు, దాంట్లో ఉన్నావు, దీంట్లో ఎందుకు లేవు, నీకు ఇంట్రెస్ట్ చూపించకపోవడం కాకపోతే అని చెప్పేసి దే మేక్ మీ డూ వర్క్. ఆ టైంలో దాని మీద ప్రెషర్ చేస్తారు, ఈ టైంలో ఇది అండ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కాలేజ్ టైమింగ్స్లో అనుకోండి, సమ్ కైండ్ ఆఫ్ సడన్గా నాకు ఏదైనా షో ఇవ్వాల్సి వచ్చింది, లేకుంటే కాలేజ్లోనే ఏదైనా షో ఉంది, ఇప్పుడు నా ఇంటర్న్షిప్, సో పేషెంట్స్ అందరినీ చూసుకోవాల్సింది నేనే యాజ్ మా డిపార్ట్మెంట్ పరంగా చూస్తే. సో కాకపోతే పర్మిషన్ అడిగి నేను పైకి వెళ్ళి మ్యూజిక్ ప్లే చేయడానికి దే గివ్ పర్మిషన్ అట్లా. ఇక్కడ లేకుంటే ఇప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆర్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళేం ఆబ్జెక్ట్ చేయరు, ఇన్ఫ్యాక్ట్ అటెండెన్స్ కూడా వేసేస్తారు. సరే వెళ్ళు నువ్వు అని మంచి చెప్పేసి. ఫ్యాకల్టీ. మంచి ఫ్యాకల్టీ, చాలా మంచి ఫ్యాకల్టీ. ఇప్పటి వరకు ఎన్ని జానర్స్ ట్రై చేశారు మీరు ఫ్లూటిస్ట్గా? ఎన్ని ఎన్ని జానర్స్ ట్రై చేశారు?
5 or 6 5 or 6 లైక్ మెన్షన్ చేస్తారా? జర్నల్స్ జాన్రా మీన్స్ లైక్ మాస్. ఓకే సాంగ్స్ అంటున్నారా? చాలా హండ్రెడ్స్ చేశాను. మీకు బెస్ట్ అనిపించిన సాంగ్? బెస్ట్ అనిపించిందంటే అరబికత్ రీసెంట్గా. ఓకే. అది నా ఫేవరెట్ మాస్ అండ్ నా ఫేవరెట్. నేనే ఫ్లూట్ ప్లే చేసి ఆ సాంగ్కి నేనే రికార్డ్ చేసుకొని నా మ్యూజిక్ పరంగా నా పిచ్చి అనుకోండి ఎంత అంటే నేనే ఫ్లూట్ ప్లే చేసి నేనే దానికి మ్యూజిక్ పెట్టుకొని నేనే దానికి డాన్స్ చేశాను. ఓకే. అసలు మీరు డాన్సర్ కూడా అంటే లిటిల్ బిట్ మాస్ డీజే టైప్ డాన్స్. అరబికత్. నైస్. అండ్ సోషల్ మీడియా ఇప్పుడు చాలా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో అదొక పార్ట్ లాగా అయిపోయింది కదా. సో మీరు ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నారు? నేను సోషల్ మీడియాలోనే ఎక్కువ వాడతానండి. ఇన్స్టాగ్రామ్ ఎస్పెషల్లీ. నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక పబ్లిక్ అకౌంట్ ఉంది. ఓన్లీ ఐ ప్లే ఫ్లూట్స్ అండ్ పోస్ట్ దెమ్ ఇన్ దట్. అఫ్ కోర్స్ నా ప్రైవేట్ అకౌంట్ కూడా లేదనుకోండి, పబ్లిక్ పర్సనల్ అకౌంట్ ఎవ్రీథింగ్ అదే. సో దాంట్లో అన్ని పోస్ట్ చేస్తుంటారు. దాని పేరు flute_వషి అని ఉంటుంది. వషి విఎస్హెచ్ఐ వశిష్ట నా పేరు కాబట్టి విఎస్హెచ్ఐ ఆర్ డాక్టర్ సింగర్ అని ఉంటుంది. DR_సింగర్. దిస్ ఇస్ మై ఇన్స్టాగ్రామ్. సో దాంట్లో మీరు చేసిన వర్క్స్ అని అందులో ఇప్పటికీ చాలామంది సెలబ్రిటీస్ కూడా పొగిడారు అది చూసి. కొంతమందిని ట్యాగ్ చేస్తాం కదా, చూసి ఎక్కడ దీన్ని మన పక్కన శ్రీలంక నుంచి ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీ అప్రిషియేటెడ్ మీ. అదేమంటారు మగే హితే తెలియదేమో. సో అది శ్రీలంకన్ సాంగ్. ఓకే. తెలుగు, తమిళ్, హిందీ అనే కాదు, ఏదైనా ప్లే చేస్తాను. శ్రీలంక అన్ని లాంగ్వేజెస్. మ్యూజిక్కి లాంగ్వేజ్ లేదండి నా భాషలో చెప్పాలంటే. ఒకసారి మాకు కొంచెం డిఫరెంట్ వేరే లాంగ్వేజ్లో మీరు ప్లే చేసింది మగే హిందీనే చేద్దాం. Wait a minute. ఈ సాంగ్ తెలియకుండా ఎందుకుంటారండి? చాలా ట్రెండ్ అయిన సాంగ్. అది దాంట్లో ఉన్నప్పుడు ట్రెండ్ కాలేదు. సో మన హిందీలోకి వచ్చాక ట్రెండ్ అయింది ఈ సాంగ్ బాగా బాలీవుడ్లో. దాన్ని రీమేక్ చేశారు, అప్పుడు ట్రెండీ అయింది
చాలా అంతకుముందే చేశాను నేను ఈ సాంగ్. ఓకే. ఓకే. సో, మరి యూట్యూబ్‌లో ఎందుకు పోస్ట్ యూట్యూబ్‌లో చేయొచ్చు కూడా కదా? పోస్ట్ చేస్తాను. యూట్యూబ్‌లో కూడా దాని పేరుంది డాక్టర్ సింగర్ అని. బట్ ఎక్కువ నేను యాక్టివ్‌గా ఉండేదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇప్పుడు షార్ట్స్ పోస్ట్ చేస్తాం కదా! షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. సో, దీనిపైన ఎక్కువ యూట్యూబ్ అయినా కొంచెం జనరల్‌గా అందరూ లెంత్ వీడియోస్ చూసే కన్నా షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇష్టపడతారు. అందుకని చెప్పేసి షార్ట్ వీడియోస్ పైన కాన్సంట్రేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు పిఎస్‌పీకే ఫ్యాన్‌ని కదా! సో, దాని అహో! పరంగా హ్మ్. పిఠాపురం ఎమ్మెల్యే గారి యాహ్! తాలూకా వశిష్ఠ గారు. రీసెంట్‌గా ఆయన గెలిచినప్పుడు పార్టీ చేసుకున్నారా? పార్టీ చేసే కంటే ముందు పాట చేసుకున్నా. హుహు. పాటేసుకున్న తర్వాత పార్టీ చేసుకున్నా. పాటేసుకున్నాక పార్టీయా? హ్మ్. ఏం పాటేసుకున్నారప్పుడు? దాని దాని పేరు చెలియా చెలియా. 'ఖుషి'? 'ఖుషి'. హ్మ్. ఖుషి మూవీలో చాలా సీన్స్ ఉంటాయి గదా! హ్మ్. మీరు ఎవరితోనైనా రిక్రియేట్ చేసారా మరి మళ్ళీ? చేయలేదండి. చేద్దాం అనుకున్నా గానీ దొరకలేదు. దొరకలేదా? సో, మరి ఎలాంటి అమ్మాయిలు కావాలనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ అయితే మ్యూజిషియన్ అయితే బెటర్. మ్యూజిషియన్ కోసం వెతుకుతున్న మ్యూజిషియన్ వశిష్ఠ గారు. మ్యూజిషియన్ అండ్ డాక్టర్ అయి ఉంటే బెటర్ ఓకే. అనుకున్నాను. అన్నిటికంటే ముంచి మ్యూజిషియన్, డాక్టర్ ఉండే కంటే నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి అంటే కొంచెం బెటర్. ఎందుకంటే మ్యూజిక్ పరంగా నేను పోతూ ఉంటా. కాబట్టి ఎప్పుడు మ్యూజికే నన్ను పట్టించుకో అనే టైప్ ఆఫ్ అమ్మాయి కాకుండా నీ మ్యూజిక్, నీ లైఫ్, నీ ఇంట్రెస్ట్ అనే కండ అమ్మాయి అంటే బెటర్. సో, ఇద్దరు సేమ్ ప్రొఫెషన్ అయితే ఇంకా బెటర్. చాలా అర్థం చేసుకోగలుగుతారు నా ప్రొఫెషన్‌లో ఎంత ప్రెషర్ ఉంటుందని చెప్పేసి. ఓకే. సో, నా దగ్గర కొన్ని సాంగ్స్ లిస్ట్ ఉంది. ఓకే. నేనే లిస్ట్ తీసుకొచ్చేది. ఓకే. సో, నేను ఒక సాంగ్ అడుగుతా మీరు అది ప్లే చేసేయాలి. ఓకే. ఓకే? డన్. రెడీ గదా? ఐయామ్ రెడీ. ఓకే. ఫస్ట్ 'అమ్మయ్య సన్నగ' సాంగ్. నా ఫ్రమ్ పిఎస్‌పీకే. పిఎస్‌పీకే. నైస్. ఇంకా మోర్ ఎనర్జీతోని చేస్తారేమో. ఫర్ ష్యూర్. నైస్. నాకు మీరు అట్లా ప్లే చేస్తుంటే ఇంకా అడగాలనిపిస్తుంది. మీరు అడిగేయండి నేను ప్లే చేస్తుంటా. నెక్స్ట్ నేనేం చెప్పాలి? మీరు అట్లా ప్లే చేస్తుంటే నేను ఇట్లా ఆలోచిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏం సాంగ్ చెప్పాలి అన్నట్టు. అటు ఇటు ఊగుతూ సాంగ్. ఓకే.
ఇప్పుడు మా అబ్బాయిల కోసం, అందరు చూస్తున్న Then, అబ్బాయిలందరి కోసం mm, నాలోను పొంగిన నర్మదా సాంగ్ కావాలి. okay. ఇంత మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు కదా, Yeah. మరి ఇన్ని చూసి మహేష్ బాబు సాంగ్ ఫ్యాన్స్ కోసం మనం ప్లే చేయకపోతే ఎలా? చేయాలండి. సరే, నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్, ఓకే. ఒక్కడు మూవీ సాంగ్ కావాలి నాకు. చెప్పవే చిరగాలి చెప్పవే సాంగ్. చిరగాలి. యా. సో నేను సాంగ్స్ చెప్తున్నా, మీరు పాడుతున్నారు, ఓకే. మహేష్ బాబు సాంగ్ ఫ్యాన్స్ కోసం కూడా ఒక సాంగ్ అయిపోయింది కదా. సో నేను ఇప్పుడు హీరో నేమ్స్ చెప్తా, దాన్ని బట్టి మీరు సాంగ్స్ ప్లే చేయాలి. ఓకే, డన్. డన్. యా, ఫస్ట్ విల్ గో విత్ ప్రభాస్. ఓకే. నేను ఫస్ట్ నా స్కూల్ నుంచి పాడిన సాంగ్ ప్రభాస్ సాంగ్ ఒకటి ఏంటంటే, స్కూల్లో పర్ఫార్మించారా? స్కూల్లో పర్ఫార్మెన్స్ కాదు, వోకల్స్ పాడాను అదే సాంగ్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అది ఇప్పుడు ఫ్లూట్లో ట్రై చేయబోతున్నా. ఓ, ఇప్పుడు ట్రై చేయలే. నైస్. ఇప్పుడు మా 4 సైజ్ టీవీతోనే మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారా? మా బాలయ్య బాబు ఫ్యాన్స్ కోసం జై బాలయ్య అని చెప్పి స్టార్ట్ చేయాలి మీరు. జై బాలయ్య. జగదానంద కారక అనేది నా ఫేవరెట్. నేను క్లాసికల్గా డివోషనల్ సైడ్ వెళ్ళినప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ద సాంగ్ బాలయ్య బాబు సాంగ్తో స్టార్ట్ చేస్తాను. అది సో ఇంత మంచి సాంగ్స్ పాడుతున్నాం. లేటెస్ట్గా ట్రెండ్ అవుతుంది సాంగ్ సామి సామి సాంగ్.
ఏదైనా ఓకే, ఆ సాంగ్ అయినా ఓకే, ఏదైనా ఓకే, మా కోసం ఒకసారి తగ్గేదేలే అని చెప్పేసి సాంగ్ స్టార్ట్ చేయండి మా తగ్గేదేలే. శ్రీవల్లి ఫ్యాన్స్ కోసం. యా నైస్ నైస్, థ్యాంక్ యూ. అసలు చాలా అంటే చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ. సో మనం చూస్తే సింగర్స్కి కానీ బేసిక్గా సింగింగ్ వైజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ ఫేమ్ అవుతారు కదా. దాని ఈ పియానో ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళైనా సరే వాళ్ళకి తక్కువ ఉంటుంది కదా. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మనం ఇప్పుడు సింగింగ్ అనుకోండి, సింగింగ్ పరంగా వెళ్తే సింగర్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిషియన్ లాగా వెళ్తాం. కానీ మనం ఓన్గా ఒక కైండ్ ఆఫ్ బ్యాండ్ మనమే స్టార్ట్ చేసాం అనుకోండి, వీఆర్ ద మెయిన్ రోల్ ప్లే చేయాలి అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తే చాలా ఫేమ్ అవుతాం యాక్చువల్గా. ఇప్పుడు చాలామంది ఉన్నారు మ్యూజిషియన్స్, అలా కూడా ఉన్నారు. ఇప్పుడు ఫ్లూటిస్ట్ ఎవరంటే ఫ్లూట్ బల్లు అని ఉంటారు, బల్లు ఫ్లూట్. ఈ డస్ చాలా ఫేమస్ ఆయన నార్త్ ఇండియా సైడ్, ఫ్లూట్ బల్లు. అండ్ ఫ్లూట్ నాగరాజ్ గారు, తను కూడా మన సౌత్ హైదరాబాదీ ఫ్లూట్ నాగరాజ్ గారు, ఆయన చాలా ఫేమస్ అండి. ఆయన ఓన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తారు ఫ్లూట్తో. ఓకే. సో సింగర్ ఒక స్టేజ్ మీదకి వచ్చి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా, ఒక సాంగ్ మనకి మంచి అవుట్పుట్తో బయటకు రావాలన్నా కూడా వెనకాల ఉండే ఈ టెక్నీషియన్స్ అందరూ ఇంపార్టెంట్. సో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. రీసెంట్గా మనకి తెలంగాణ జనగణమన సాంగ్ మళ్ళీ రీమేక్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వచ్చింది కదా. సో ఆ సాంగ్ని మీరు ఫ్లూట్తో ఎలా వాయిస్తారో చూద్దాం అనుకుంటున్నాం. జయ జయ హే తెలంగాణ. ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా కూడా అలా వింటూ ఉండాలి. చాలా బాగుంటుందండి. అంటే తెలంగాణ చరిత్ర కూడా అంతే గొప్పది, మనకి సాంగ్ కూడా అంతే. ఈ సాంగ్ వింటుంటే వాళ్ళు చేసిన త్యాగాలు కళ్ళకు కనబడుతుంటాయి. ఎన్నిసార్లు విన్నా కూడా తక్కువనే అనిపిస్తుంటాయి, అన్నిసార్లు ఇట్లా హాయిగా వినాలి అన్నట్టు అనిపిస్తుంటారు. వశిష్ఠ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అడగగానే మా 4 Sides టీవీకి టైం ఇచ్చి మీ కెరీర్ పక్కన పెట్టి ఒక డే మాత్రం స్పెండ్ చేసి మరి మాకు మీ మంచి సాంగ్స్ వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ కెరీర్లో చాలా మంచి ఆపర్చునిటీస్ రావాలి. మీరు ఇలానే ఫ్లూటిస్ట్గా, అటు డెంటల్ డాక్టర్గా కూడా కంటిన్యూ, మీరు అనుకున్నట్టు డెంటల్ డాక్టర్గా ఫ్లూటిస్ట్గా కంటిన్యూ అవుతూ చాలా మైల్ స్టోన్స్ మీరు క్రాస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు 4 Sides టీవీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవునండి, నేను ఇలాగే ఫ్లూటిస్ట్ లాగా కంటిన్యూ అవుదామనే ఆప్షన్ ఉంది. సో ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ నాకేమైనా ఆఫర్స్ వచ్చేలాగా ఉంటే, ఆర్ ఎవరైనా ఆఫర్ ఇచ్చేలాగా ఉంటే, యాజ్ ఎ మ్యూజిషియన్, యాజ్ ఎ సింగర్, ఆర్ యాజ్ ఎ ఫ్లూటిస్ట్, ఆర్ ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్ కింద ఇఫ్ వర్కింగ్కి ఛాన్స్ వస్తే ఐ వాంట్ గో త్రూ దట్ వే. చూస్తున్నారు కదా, వశిష్ఠ గారికి ఇంత మంచి టాలెంట్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. సో పక్కా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా ఈ మ్యూజిక్ సైడ్, ఈ మ్యూజిక్ రిలేటెడ్ పర్సన్స్ ఎవరున్నా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అండి. హలో. సో వశిష్ఠ గారి టాలెంట్ చూస్తుంటే, ఆయన సాంగ్స్ వింటుంటే మాకు హాయిగా అనిపిస్తుంది. ఆయన సాంగ్స్ మీరు డైలీ వింటూ ఉంటారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ వశిష్ఠాస్ ఫ్రెండ్. ఫస్ట్ ఇయర్ నుంచి తిను నాకు తెలుసు. సో తిను ఫస్ట్ ఇయర్ కాలేజ్లో జాయిన్ అవ్వగానే తినకి సంగీతం మీద కొంచెం కొన్ని మెలకువలు ఉండేవి. కానీ కోవిడ్ టైంలో వీడు ఫ్లూట్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. సో వీడి స్టార్టింగ్ జర్నీ నుంచి మాకు ఇప్పుడు వరకు తెలుసు. సో ఐ అటెండెడ్ సో మెనీ ఈవెంట్స్ అలాంగ్ విత్ హిమ్. హైదరాబాద్లో చిక్కడపల్లిలో త్యాగరాజ సభలు అనే ఒక చిన్న ఈవెంట్ జరిగింది. ఐ వెంట్ అలాంగ్ విత్ హిమ్ అండ్ సో మెనీ పార్టీస్ అవుట్డోర్ పార్టీస్లో కూడా ప్లే చేశాడు. చాలా మంచి ఆదరణ వచ్చింది. వశిష్ఠ ఫ్లూట్ నేర్చుకోవడం ఎలా స్టార్ట్ చేశాడంటే బేసికలీ వీడికి శ్రీకృష్ణ అంటే చాలా ఇష్టం. దెన్ ఈ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్లూట్ హిమ్సెల్ఫ్ ఓన్లీ. అది చాలా రేర్ అండి. లైక్ మనం ఏది నేర్చుకోవాలన్నా సరే మనకి ఎవరో ఒకరు గురువు ఉండాలి. సో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. కానీ వీడి టాలెంట్ ఏంటిదంటే నాట్ ఓన్లీ ఫ్లూట్, ఏమైనా సరే వీడు ఓన్గా నేర్చుకునే టాలెంట్ అనేది వీడికున్నది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. నేను వాడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయంలో అదొకటి ఉన్నది. మా కాలేజ్లో ఏ ఈవెంట్ అయినా సరే పక్కా వశిష్ఠ మ్యూజిక్ ఉండాలి. ఫ్రమ్ ఫ్రెషర్స్ టు ఫేర్వెల్, ఎనీ గ్రాడ్యుయేషన్ పార్టీ ఏదైనా సరే వశిష్ఠ క్లాసికల్ సాంగ్తోనే స్టార్ట్ అవుతుంది. సో వశిష్ఠ గారితో మేము మాట్లాడాం కదా, మాకు కొన్ని విషయాలు తెలిసినాయి. ఎవరికి తెలియని ఒక 3 థింగ్స్ వశిష్ఠ గారి గురించి చెప్పండి. ఎవరు చెప్పినా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ ఎన్ ఇన్నోసెంట్ ఫెలో. కనిపించే అంత ఇన్నోసెంట్ అయితే అస్సలు కాదు. సో మీరు చెప్పండి వశిష్ఠ గారి గురించి మాకు తెలియని 3 థింగ్స్ ఏవైనా సరే. డిపార్ట్మెంట్స్కి ఎక్కువ వెళ్ళాడు. చదువు అంటే పెద్ద చదువుని పక్కకు పెట్టి ఫస్ట్ మ్యూజిక్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మ్యూజిక్ని కెరీర్లా చేసుకోవాలని. ఆయన చదువుకున్నారు, ఇంటర్న్షిప్ చేస్తున్నారు, మ్యూజిక్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, దట్స్ ఓకే కదా. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది వశిష్ఠ గారి టాలెంట్ చూస్తుంటే? డైలీ సాంగ్స్ వింటుంటారు కదా, ఆయన ప్లే చేసే వాటిలో మీకు ఫేవరెట్ సాంగ్ ఏంటి? జరా జరా సాంగ్ బాగా ఇష్టం నాకు. నేను సెకండ్ ఇయర్ అంటే నేను వచ్చిన కొత్తలో నా ఫస్ట్ ఇయర్, తను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను మా కాలేజ్లో ఒక ఈవెంట్ కలెక్టర్ ఎవరో వచ్చారు, అక్కడ సాంగ్ ప్లే చేసినప్పుడు నేను ఫస్ట్ టైం విన్నాను. కానీ నాకు తన ఫ్లూట్ కన్నా వోకల్స్ చాలా ఇష్టం. వోకల్స్ బాగా ప్లే చేస్తాను. నేను వోకల్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్ ఫ్లూట్కి అయితే ప్రతి నైట్ మేము వచ్చి ఇక్కడ ప్లే చేస్తూనే ఉంటాడు, మేము వింటూనే ఉంటాము. చాలామంది గ్రూప్ అయ్యి వింటాం. ఇంకా నాకు తన ఫ్లూట్ బాగా నచ్చి నేను ఫ్లూట్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేశాను తన దగ్గర. నా దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే, మీరు ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు అయితే. ఓకే, సో వశిష్ఠ గారి గురించి మాకు కొన్ని విషయాలు వీళ్ళు చెప్తున్నారు. ఇంకేమైనా ఆయన హైడ్ చేసినవి ఏమైనా ఉన్నాయా? హైడ్ అని ఏం లేదు, కానీ అంతా చేసేస్తాడు, కానీ ఎవరికి తెలియదు అనుకుంటాడు, కానీ అందరికి తెలిసిపోతుంది. మళ్ళీ దానికి ఇంకా యాక్టింగ్, ఇంకా కాలేజ్కి సరిగా వెళ్ళాడు. కానీ వీళ్ళు ఏంటండి అన్ని కంప్లైంట్స్ ఇస్తున్నారు మీ మీద? ఎవరైనా ఫోర్స్ చేసి కాల్ చేసి కానీ ఎవరైనా కనిపెడతారని అప్పుడప్పుడు దాంతో వెళ్తాడు, కానీ ఇంకా వెళ్ళాడు. కానీ కాలేజ్కి వెళ్ళకపోయినా కూడా ఇంకా స్టడీస్ అవి బాగానే చదువుతాడు, కవర్ చేసుకుంటాడు. నాకెందుకు ఇక్కడ చాలా మీమ్స్ పడుతున్నాయి అనిపిస్తుంది వెనకాల. వీళ్ళు తిడుతున్నారా మిమ్మల్ని పొగుడుతున్నారా అర్థం కావట్లేదు నాకు. సో నేను వీళ్ళందరికీ అడిగినా కదా, మీ ఫ్రెండ్స్ గురించి మీరేమనుకుంటున్నారు? బేసికల్లీ చాలా మంచివాళ్ళు అలా చెప్పాల్సి వస్తుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నాకు సపోర్టివ్గా ఉన్నదంటే వీళ్ళే. ఎలాంటి మ్యూజిక్ అని కాదు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అకాడమిక్స్ అన్నారు కదా, ఈ అమ్మాయి అకాడమిక్స్ అన్నారు కదా. సో ఫైనల్ ఇయర్లో నేను పాస్ అవ్వడానికి నాకు అటెండెన్స్ కావాలి. సో ఆ అటెండెన్స్ కరెక్ట్గా మినిమం మెయింటైన్ చేయడానికి కారణం ఈ అమ్మాయి. బికాస్ నేను రాకపోతే డిపార్ట్మెంట్లో ఇరికిచ్చేది నన్ను, వీడు రూమ్లోనే ఉన్నాడు రావట్లేదని చెప్పేసి. సో అది నేను ఆ టైంలో తిట్టుకునేవాడిని. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ఫైనల్ ఇయర్ పాస్ అయ్యాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ దట్ సమ్వన్ హెల్ప్డ్ మీ టు గెట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్.
క్యామ్